భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 5 ఎకరాల పొలాన్ని శ్రీహరి అనే వ్యక్తి వద్ద నారంవారిగూడెం గ్రామానికి చెందిన మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్లు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిలో అరటి తోట వేశారు. ఈ భూమి తమదేనంటూ ఇదే గ్రామానికి చెందిన గేదెల విష్ణు కుటుంబం తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించింది. 2 వర్గాల మధ్య పొలం మాదంటే మాదని ఘర్షణ పడుతూ పోలీసులను ఆశ్రయించారు. 3 నెలలుగా వీరి పంచాయతీ కొలిక్కి రాలేదు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న తర్వాత గేదెల విష్ణు తన కుమారుడు అరటి తోటను నరికివేశారని మంగా వెంకటేశ్వర్లు, గణేష్ ఆరోపిస్తూ చేను వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ముందుగానే పొలంలో ఉన్న గేదెల విష్ణు కుటుంబ సభ్యులతో మాట్లాడే క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. మా పెద్దనాన్నలు చేను కొనుక్కున్నారు. అయితే గొడవలు అవుతుంటే స్టేషన్లో ఆల్రెడీ కేసు నడుస్తుంది. వాళ్ళు అటు చేను నరికేసారు. అటు చేను నరికేస్తుంటే నరకొద్దు, అటు చేను ఆల్రెడీ స్టేషన్లో గొడవ అవుతుంది కదా, అటు చేను నరకొద్దు, పంట మీద ఉన్నారు కదా, ఒక వారం రోజులు 10 రోజులు నరకొద్దు, పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు చూసి అప్పుడు మనం ఎవరిదైతే వాళ్ళు తీసుకుందాము. అప్పుడు గొడవ అయితే అప్పుడు దాకా ఆఫ్ చేయండి అంటే ఆ వినాయక్, గేదెల సురేష్, గేదెల విష్ణు వాళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే మామూలుగా మేము గేట్ ఇటు పక్కన మాట్లాడుతున్నాం, వాళ్ళు అటు పక్కన మాట్లాడుతుంటే గొడవలు వద్దు, ఏమీ వద్దని ఒక పెద్ద ఆయన కృపాలకృష్ణ అని ఆయన మాట్లాడుతుంటే ఎందుకు ఆల్రెడీ స్టేషన్లో ఉంది కదా గొడవ, దీనికి మీరు అటు చేయని నరకొద్దు, పచ్చని చేయని మీరు ఉంది కదా, గెల్లతో ఉంది కదా, మీరు నరకొద్దు దాన్ని, గొడవ ఏదైనా తేల్చేయక అప్పుడు మీరు చేలోకి వస్తామో లేదా మేము చేలోకి వెళ్తామో, గొడవ ఇష్యూ అయిన తర్వాత అప్పుడు తేల్చుకున్నాము, మీరు వాళ్ళ పంట మీద ఉన్న చేను నరకొద్దు అంటే వినాయ్ అండి వాళ్ళ అబ్బాయి, సురేష్ వాళ్ళ అబ్బాయి అండి, వినాయక్ కత్తి అమాంతంగా పట్టుకొచ్చేసి మా పెద్దనాన్న గారిని, మా ఇద్దరు పెద్దనాన్నని నరికేసాడండి. నా మీదకి మా గోయించాలని అందరిని నరికేస్తుంటే వాళ్ళ కృపాకృష్ణ ఇలా ఉన్న వాళ్ళు అందరూ ఆ కత్తి నొక్కు పట్టారండి. అలాగే లేకపోతే అందరిని నరికేస్తా అని ఇద్దరు నరికేసి 3వ వాళ్ళ మీదకి వస్తుంటే ఆ కత్తి పట్టుకొని అలా నొక్కేమండి. ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కొట్టారండి. కత్తి పట్టుకుని నరికేస్తుంటే వీళ్ళిద్దరికి బాగోలేదని ఇద్దరు కింద పడిపోయి ఉంటే